ஆழ்வார் திருவடிகளே சரணம். எம்பெருமானார் திருவடிகளே சரணம். ஜீவ திருவடிகளே சரணம். ஸ்ரீசைலேஷதயாபாத்திரம் தீபக்தியாதிகுணார்ணவம் யதீந்திரப்ரவணம் வந்தே ரவ்யஜாமாதரம் முனிம். லக்ஷ்மீநாதசமாரம்பாம் நாதயாமுனமத்யமாம் ஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குருபரம்பராம். யோ நித்யமச்சுதபதாம்புஜயுக்மருக்ம व्यामोहतस्तरितराणि तृणाय मेने। अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम्। आद्यस्य न कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च महताह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। नीडादुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारात्यं स्वं श्रुतिसतशिरस्थितमध्यापयन्ति। स्वोच्छिष्टायां शजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते। गोदा तस्यै नम इदमिदं भूयदेवास्तु भूयः। அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணுதிருப்பாவை வல்வதியம் விஜயால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு. சூடிக் கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடி அருளவல்லவல் வளையாய் நாடி நீர் வேங்கடவர்க்கு என்னை விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. ஸ்ரீமத் கிருஷ்ண சமத்வாய நமோ யாமுனசூனவே యత్తటాక్షైకలక్ష్యానాం సులభ శ్రీధర సదా. శ్రీరంగనాథరే నాకు అన్నీ అని ఒక మనోభావంతో ఆండాళ్ తల్లి గారు ఈ ప్రపంచంలో మన కోసరం వేంచేసి మనకి అనుగ్రహించిన తిరుప్పావై అనే ఒక అత్యద్భుతమైన దివ్య ప్రబంధం. దానికి మన పూర్వాచార్యుడు అనుగ్రహించిన వ్యాఖ్యానం అనేది ఎప్పుడు ఆళ్వార్ తిరువుళ్ళం ఏమి అనేది తెలుసుకొని దాని గురించి అలాగా అనుసరణగా చేసేది అనేది వ్యాఖ్యానం. స్వామి, వ్యాఖ్యానం నేను కూడా చేసేదానికి అవుతుందే, నోట్లో ఏం మాట వస్తుందో అది వ్యాఖ్యానం అని చెప్తే దానికి వైభవం కాదు. మనవాడ మామనిகள் ఉపదేశ రత్తిన మాలేలో అనుగ్రహిస్తున్నారు. పూర్వాచార్యர்கள் போதம் அனுஷ்டானங்கள் கூறுவார் వార్తகளை கொண்டு నీరు తేరి. ఏమండి, ఏది మనకి జ్ఞానం ఇచ్చేది అనేది మన పూర్వాచార్యుడు మనకి ఎట్లా మనం ఉండవలా అనే దానికోసం అనుగ్రహించిన వాక్యార్థాలు ఉన్నాయి కదా, అది మాత్రం కాదు. పూర్వాచార్యులు వాళ్ళందరూ కూడా స్వయంగా అనుష్ఠానం చేసుకొని మనకి చూపించారు. చూడండి, ఇట్లా ఉండవల, మీరు ఇట్లా ఉంటే మీకు ప్రయోజనం అని తెలియజేశారు మనకి. అది మనకి తిరుప్పావైలో కూడా వస్తుంది. ఇది ఎట్లా ఉండేది, శయ్యాదన శయ్యోం అని వస్తుంది. ఈ భాషరంలో మనం చూస్తాం. తర్వాత మేలయార్ శైవనహళ్ అని చెప్తున్నారు ఆండాళ్ తల్లి గారు. అట్లా అంటే మన పూర్వాచార్యుడు ఏది అనుష్ఠానం చేసుకున్నారో అది నాకు ప్రబల ప్రమాణం. ఇప్పుడు వ్యాఖ్యానం అనేది ఎట్లా ఉండవల, వ్యాఖ్యానం అనేది మనకి పూర్వాచార్యులు మనకి వేద స్మృతి ఇతిహాస పురాణాల్లో ప్రమాణాలన్నీ తీసి మనకు అనుగ్రహించేది వ్యాఖ్యానం.
అలాగా మనమందరికి పెద్ద భాగ్యం ఇది. ఈ తిరుప్పావైకి పెరియవాచాన్ పిళ్ళై అழகிய మనబాళ పెరుమాళ్ నాయనార్ హాయ్ జగన్నాథ్. ఇది మనకి వానమామలై జీయర్ స్వామి ఇలాగా పెద్దవాళ్ళందరూ కూడా అద్భుతంగా వ్యాఖ్యానం అనుగ్రహించారు మనకి. ఈ వ్యాఖ్యానంలో తెలియజేసిన అర్థాలు మాత్రమే మనం ఇక్కడ చూసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అంత సులభం కాదు అది పూర్తిగా చెప్పేదానికి అనేది. ఇంకా టైం పడుతుంది మనకి ఎంత టైం వచ్చిందో దాంట్లో మనం అనుభవించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మొదటి పాసురంలో ఆండాళ్ తల్లి గారు మనకి ప్రాపక ప్రాప్యం అనేది ఏది అనేది తెలియజేశారు. ప్రపంచంలో ప్రాపకం అనేది సాక్షాత్ పరమాత్మవైన పాదార విందమే. ప్రాప్యం ఫలం అనేది కూడా పరమాత్మ దగ్గర వెళ్ళేదే పరమ ప్రాప్యం. ప్రపంచంలో రకరకాలుగా ఫలం చెప్తున్నారు. Recording in progress. రకరకాలుగా ఫలం చెప్తున్నారు. ధర్మ అర్థ కామ అని చెప్పేలాగా విషయాలు చెప్తున్నారు. కానీ ప్రధానమైనది మోక్షం. ఎక్కడ వెళితే నిరతిశయమైన సుఖం ఆనందం కలుగుతుందో దానికి మోక్షం అని పేరు. కాదండి, నేను కూడా ఇంద్రలోకంలో ఉంటే బాగా ఉంటుంది కదా. అక్కడ ఇంద్రుడు ఎంత హాయిగా ఉంటున్నారు ఎప్పుడు. అద్భుతంగా అక్కడ సోమపానం అది అలాగా తీసుకొని ఇంద్ర సోమం పిబతు వేదం చెప్తుంది. హాయిగా వాడు ఉండే అలాగా మనం ఉండేదానికి అవుతుందా అంటే ఇంద్రుడికి ఎప్పుడు మనసులో ఒక భయం. ఎప్పుడు తెలుసా? ఎవరైనా తపస్సు చేసేదానికి సురు చేస్తే అయిపోతుంది వీడి. ఎవరైనా మంచిది చేస్తే వీడికి నచ్చదు. ఎందుకు? వాడు ఒక చారు గట్టిగా పట్టుకుంటారు. ఉందా నా చారాది? మీరు ఎవరైనా ఇక్కడ పట్టుకుంటే చత్రం వేసి ఇక్కడ చెప్తారు, ఇది అన్ని చత్రం చారండి, మీ చారు కాదు. ఇంద్రుడు మాత్రం ఎట్లా పెట్టుకుంటారు? ఇది నా చారండి. ఎవరైనా తపస్సు చేస్తే ఇంద్రుడికి ఏమైపోతుంది? ఇంద్రుడికి మనసు భయం కలుగుతుంది. అక్కడ అబ్బోయ్ నా దగ్గర ఏమన్నా ఉండేది పోతుందో. ఇప్పుడు పరమాత్మ అని ఉండే పరమ పురుషుడు ఉండే లోకం అనేది శ్రీవైకుంఠ లోకం. అక్కడ ఇలాగా ఏమని ఉంటుందా మనకి? దుఃఖం అనేది లవలేశం అక్కడ కనపడు. ఎప్పుడు పరిపూర్ణమైన ఆనందం దాటి అక్కడ ఉండేదానికి మనకి ఏమి లేదు అని తెలియజేశారు. అందుకోసం పరమ ప్రాప్యం పరమాత్మ ఒక పాదార విందం. ప్రాపకమిది, దానికి ఉండే ఒక అద్భుతమైన ఒక మార్గం ఉపాయం అనేది ఏది అంటే అది కూడా నారాయణనే నమక్కే పరైదరువాన్ అని సాక్షాత్ భగవాన్ ఒక పాదార విందమే కర్మమో జ్ఞానమో భక్తియో మనకు ఉపాయం కాదు అని తెలియజేస్తున్నారు. ప్రపన్నుడందరికీ ఒక సులభమైన మార్గం తెలియజేశారు. మన పూర్వాచారుడు చెప్పిన క్రమంగా ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పలేదు మనకి. అది అంత అద్భుతమైన ఒక విషయం మనమందరికీ కూడా దొరికింది. ఇప్పుడు మొదటి పాసురంలో ఆండాళ్ తల్లి గారు ఇలా చెప్పి ఈ ధనుర్మాసం గురించి అద్భుతంగా చెప్తున్నారు. ఎంత వైభవం మనకి భగవద్ అనుభవం చేసేదానికి ఉండే మాసం ఇది. కాలక్షేపంలో ఎన్రోల్ చేసి ఆన్లైన్లో వస్తారు. ఇప్పుడు అందరికీ ఆన్లైనే. ఈ శ్రీ రంగధామం భాగ్యం పెట్టింది మనకి. ఎందుకు ఆఫ్లైన్లో ఉంటున్నారు అందరూ? లేదు స్వామి నేను అప్పుడప్పుడు ఆన్లైన్లో వెళ్ళిపోతానంటే, ఆన్లైన్లో వెళ్ళిపోతే ఏమి సౌకర్యం అంటే మీకు అందరికీ ఏమైనా కార్యం చేసి కూడా వినేదానికి అవుతుంది. చెప్పే వాళ్ళందరికీ మీరు వింటారో లేదో చెప్పేది మా కర్తవ్యం అని చెప్తే ఉండేది పూర్తిగా. ఆన్లైన్లో అసౌకర్యమేమి? ఆచార్య కటాక్ష వీక్షణం డైరెక్ట్గా మనకి దొరకకుండా పోతుంది. రెండోది మన కాన్సన్ట్రేషన్ అక్కడెక్కడ వెళ్ళేదానికి అవుతుంది. ఇక్కడంటే ఇక్కడ పూర్తిగా ఉండేదానికి అవుతుంది. అది చాలా ముఖ్యమైన విషయం కదా మనకి. ఎప్పుడు ఇక్కడ పూర్తిగా శ్రద్ధతోటే వినేది అనేది మనకి అయిపోతుంది. ఇప్పుడు ఆండాళ్ తల్లి గారు మనకి అనుగ్రహిస్తున్న విషయం మనకి
ఆన్లైన్లో కాదు, డైరెక్ట్గా అనుగ్రహించారు అద్భుతంగా భగవద్ అనుభవం చేసి చెప్పిన విషయం. ఈ మొదటి పాసరం మనం నిన్న అనుభవించాం. ధనుర్మాసం గురించి ఆనందంగా ఆండాళ్ తల్లి గారు ఆనందిస్తున్నారు. ఎంత అద్భుతమైన మాసం ఇది. మారుగడి తింగళ్ మది నిరైంద నన్నాళ్. ఈ ధనుర్మాసంలో మనకి ఒక విఘ్నం లేకుండా పెరుమాళ్ చేశారు. ఏం చేశారో తెలుసా మీకు అందరికీ? విఘ్నం ఏమి లేకుండా చేశారు ధనుర్మాసంలో. గుర్తు పెట్టుకున్నారా ఏమన్నా? మీకు ఏమి ముహూర్తం పెట్టలేదు. ఇదిలో ముహూర్తం పెడితే మనమందరూ స్వామి ఏమి కాలక్షేమ రాలేదు, మా తెలిసిన వాళ్ళకి పెళ్లి అండి, వెళ్ళిపోయాను అక్కడ, మా బంధువులకి విశేషం అండి, అక్కడ వెళ్ళిపోయానండి. అలా కాకుండా ధనుర్మాసం పూర్తిగా భగవద్ అనుభవానికి ఇచ్చారు. సదా భగవద్ అనుభవం చేసేదానికి మనకి అది ఉపయోగం చేస్తున్నామా మనం కూడా? ఇది బ్రాహ్మ ముహూర్తమైన మాసం అంట. బ్రాహ్మే ముహూర్తే చ ఉత్తాయ. శాస్త్రం తెలియజేస్తుంది బ్రహ్మ ముహూర్తంలో మీరు లేయండి అని చెప్తుంది. అంటే బ్రహ్మ ముహూర్తం అనేది ఎట్లా 3:30, 4కి ప్రారంభం. అప్పటి నుంచి 5:30, 6 లోపల మనం లేవాలి అని చెప్పేది శాస్త్రం. ఇప్పుడు ఆ బ్రాహ్మ ముహూర్తమైన కాలం దేవతలు అందరికీ అది ధనుర్మాసం. మనమందరికీ ఒక్క రోజు అనేది ఎట్లది, ఒక రోజు ఎట్లా వెళుతుంది? 24 hours. పైన ఉండే దేవతలకి ఒక రోజు అనేది మన లెక్కలు ఎట్లది? 12 మాసాలు. వాడి 12 months. మనుష్యులకు ఉండే 12 months అనేది ఒక దేవతలందరికీ ఒక రోజు అప్పుడు అయిపోయింది. ఆ ఒక రోజు పూటల ఈ ధనుర్మాసం అనేది వాళ్ళకి ఆ బ్రహ్మముహూర్తమైన కాలం. అందుకోసమే పెరుమాళ్ పొద్దున్న లేస్తున్నారు. చూస్తారా శ్రీరంగనాథ్ రేపల అంటే వాడు అడుగుతారు ఫస్ట్ సూర్యుడు వచ్చారా. అందుకోసమే ఆళ్వారు చెప్పారు, తొందరడి పొడి ఆళ్వార్. రేపు స్వామివారి ధృనక్షత్రం కూడా మనకి. కదిరవన్ గుణదిశై శిఖరం వందనైందాన్ జనగిరుడగన్నది కాలయం పొడుదాయ్. కదిరవన్ గుణదిశై శిఖరం వంద్ అణైందాన్ అంటే వచ్చేసారండి. వచ్చేసారంటే ఇప్పుడు లేస్తాం. ఇప్పుడు ధనుర్మాసంలో ఏం చేస్తున్నారు మన పెరుమాళ్? 4:30, 5కి లేస్తున్నారు. ఎందుకు? ఆండాళ్ తల్లి గారు తిరుప్పావై వినేధానికోసరం, తిరుప్పల్లెడిచి వినేధానికోసరం. ఈ దేవతలందరికీ ధనుర్మాసం అనేది బ్రహ్మ ముహూర్తమైన కాలం. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు 2వ పాసురంలో వెళుతాం. ఎంతో అర్థాలు విడిచిపెట్టాం మొదటి పాసురం. ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఏం చేసేది? మళ్ళీ 2వ పాసురం పిలుస్తుంది కదా మనకి, రండి అక్కడ. అందుకోసం అక్కడ వెళ్ళిపోతున్నాం. 2వ పాసురం వైయత్తు వాళ్వీర్హాళ్ అని పాసురం. ఈ పాసురంలో అమ్మవారు మనకి తెలియజేసిన విషయం ఏమి అనేటప్పుడు, ఈ నోన్బు అనేది ఒక వ్రతం తీసుకున్నాము కదా మనం కూడా. ఆ వ్రతంలో మనం చేయవలసిన కార్యాలు ఏమేమి ఉన్నాయి అని తెలియజేస్తున్నాం. అంటే చేయవలసినది ఏమేమి, చేయకూడదు అని పెట్టేది ఏమేమి అని తెలియజేస్తున్నారు. కర్తవ్యం, అకర్తవ్యం అంటే ఏదది మనం అనుష్ఠించేదానికి అని ఒక లిస్ట్ ఇస్తున్నారు. ఏదది మనం చేయకూడదు అని చెప్తున్నారు. ఇక్కడ ఇలాగా చెప్పేది అనేది సులభమే, అనుష్ఠించేదే కష్టం. ఎప్పుడు ఏమన్నా డైరెక్షన్ ఇస్తే సులభమే. ఇదన్నీ మీరందరూ చేయండి, ఇదన్నీ చేయవద్దు అంటే స్వామి వారు బాగానే చెప్పారు, కానీ అదన్నీ అనుష్ఠించేదానికి అంత సులభంగా రాదు కదా అంటాం. అలాగే కదా మనకి. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు, ఆండాళ్ తల్లి గారు ఇక్కడ చెయ్యాదన చెయ్యోం తీకురళై చెన్రోదోం అయం పిచ్చయం ఆందనయం కైగాటి. ఇలాగా చెప్పిన ఒక విషయం అనుష్ఠించేదానికి సులభమా కష్టమా? ఏది భగవానికి పరమ ప్రియమైన విషయం అని మనసులో పట్టుతుందో మనకి, అది అనుష్ఠించేదానికి సులభం. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది. చిన్నప్పటి నుంచి ఆడపిల్ల అంటే ప్రేమంగా పోషణం చేసి అలాగా పెరుగుదొస్తుందా. ఇప్పుడు ఆవిడకి పెళ్లి అయిపోయింది. పెళ్లి ముందు ఆవిడకి ఎక్కడ వంట చేసేది ఎక్కడ అని కూడా తెలియదు. ఒక కిచెన్ అని పేరు చెప్తారు కదా, అది ఎక్కడ అని ఆ అమ్మగారు చూపించేదానికి లేదు.
చదువుమా, నువ్వు చదువుమా, నేను తీసుకిస్తాను, మీకేం బాధ. బెడ్లో లేస్తే నేరుగా ఆ అమ్మగారు వచ్చి ఇట్లా పెడతారు. ఎప్పుడు? వర్క్ చేసేటప్పుడు. స్వామి, ఇది కరెక్ట్ గా ఎట్లా చెప్తున్నారు మీరు? అన్ని నడిసేదే చెప్తున్నాం ఇక్కడ. అదే కదా. ఇప్పుడు పెళ్లి అయ్యింది, అక్కడ వెళ్ళిపోయారు. భర్త చాలా బాగా వంట చేసేవాళ్ళంటే ఏం బాధలేదు. లేకుంటే పోతే ఇప్పుడు ఈవిడ కిచెన్కి వెళుతుంది, వెళ్ళి మళ్ళీ వంట చేసేదానికి ప్రయత్నం. ఇది దాటి నెక్స్ట్ ఒక బిడ్డ పుడితే అప్పుడు చూడండి ఎంత ఆశ్చర్యంగా పని చేస్తుంది అనేది. పొద్దున లేసేది, ఆ బిడ్డ కావలసినది అన్ని చూసేది. ఎందుకు? ఆ బిడ్డ పైన ఉండే ప్రేమం ఏమేమి చేయవలనో అది ఆటోమేటిక్గా జరుగుతుంది. భర్త పైన ప్రేమ ఉంటే కూడా జరుగుతుంది, అది తెలియదు ఎలాగానే. ఇప్పుడు మనకి భగవాన్ పైన ప్రేమ ఉందా లేదా? అదే సులభం. ఇప్పుడు ఎందుకు పొద్దున లేసుకొని మీరు అందరూ ఇక్కడ వచ్చారు? ఎందుకు వచ్చారంటే భగవత్ ప్రేమం అనేది కారణం. ఆండాళమ్మవారి దగ్గర ఉండే భక్తి కారణం. అలాగా భగవత్ ప్రేమం కలిగిన వారికి అనుష్ఠించేదానికి చెప్పిన విషయం సులభమే. దీంట్లో మనకి పెద్దదిగా ఫలం అనేది ఆవశ్యకం లేదు. మనకి కర్మాధీనంగా వచ్చే విషయమే చేసేది, విడిచిపెట్టేది చాలా కష్టం. ఒక పెద్ద పెద్ద బుక్ పెడుతున్నారు ఇంగ్లీష్లో, చూడండి మీ హ్యాబిట్స్ మార్పించేదానికి ఎట్లా. ది అటామిక్ హ్యాబిట్స్ అంటారు. చిన్న చిన్నదిగా మనం చేసుకుంటూ వస్తే అది సులభంగా అయిపోతుంది. మన పెద్దవాళ్ళు ఏం ఉపన్యాసాలు చెప్పేది వినరు. ఏమన్నా ఒక అద్భుతంగా ప్యాంట్ షూట్ పెట్టుకొని ఒక కాన్ఫరెన్స్ అని పెడితే వింటానని వెళ్ళిపోతారు. ఏం చెప్తున్నారు అక్కడ? ఇక్కడ చెప్పిన విషయమే అక్కడ చెప్తున్నారా? అనుష్ఠించేదానికి చేయవలసిన ప్రయత్నాలు ఏమేమి, అది ఎట్లా చేస్తే మనకి మంగళకరం. అన్ని సులభం మనకి. ఏది సులభం? ఎట్లా సులభం? అది భగవత్ ప్రేమం వస్తే ఇదన్నీ సులభంగా అయిపోతుంది. మనం ఏ కార్యం కూడా మనం ఉపాయంగా పట్టుకోలేదు, అది గుర్తుపెట్టుకో. ప్రపన్నుడికి పరమాత్మ ఒక పాదార విందం మాత్రమే ఉపాయం. మంచిది, ఆ పట్టుకుంటారు మీరు, వెళ్ళి అనుభవించేది ఏది? ఆ పాదార విందమే మనకి ఫలం. రెండు ఒకటే. ఆశ్చర్యం. శివజనభూషణములో అద్భుతంగా తెలియజేస్తా. మీకు అధికారం, ప్రపన్నుడికి అధికారం అంటే ఏది కావాలి? మీకు ఇచ్ఛా మాత్రమే అధికారం. ఇచ్చ ఉంటే చాలయ్యా మీకు. ఉపాయం ఇది అంటే ఇరక్కమే ఉపాయం. ఇరక్కం అంటే భగవాన్ తిరువళ్ళంలో మన పైన ఒక కరుణ, కృప రావాలి భగవాన్ మన దగ్గర. అదే మనకి ఉపాయం. వెళ్ళి అక్కడ చేసేది ఒక మిథున కైంకర్యమే ప్రాప్యం. మిథునం అంటే అమ్మవారు పెరుమాళ్ ఇద్దరు కలిసి ఉండేటప్పుడు నిత్యంగా వాడు పాదార విందంలో చేసే కైంకర్యం అని ఇది మనకి తెలియజేస్తున్నా. ఒక కార్యం బట్టి మనకి ఫలం. ఇప్పుడు హోమం చేస్తున్నారు, ఇంకా రకరకాలుగా కార్యం చేస్తున్నారు, ప్రపంచంలో చూస్తున్నారు. వాళ్ళందరికీ అది పెట్టి ఫలం వస్తుంది. కరెక్ట్ గా చేయకుండా పోతే అన్ని అయిపోతుంది, బాధ కలుగుతుంది. ఐశిక పురాణం విన్నారు కదా మీరు? ఇప్పుడు కార్తీక మాసంలో జరిగింది కదా. అక్కడ బ్రహ్మరాక్షసుగా వచ్చిన వాళ్ళ దగ్గర నంబాడు అని అడుగుతున్నారు, ఏమయ్యా, ఎందుకయ్యా నువ్వు బ్రహ్మరాక్షసు అయిపోయారు? ఏమైపోయింది? వాళ్ళు చెప్తున్నారు, మా పేరు మొదటి జన్మంలో సోమశర్మ అని పేరు. నేను యజ్ఞయాగాది చేసేటప్పుడు అన్నీ లోభంగా చేశాను. క్రియాలోభం జరిగింది నాకు. అది తర్వాత ధనంలో ఆశపెట్టి చేశాం. రకరకాలుగా చేసినప్పుడు అదన్నీ పాపంగా అయిపోయి శూల దోషం అని ఒక దోషం వచ్చింది. దానివల్ల ఏమైపోయాం? ఆ యజ్ఞం పూర్తి అయ్యే ముందుగా మాకు ఈ జన్మం పోయింది. ఆ జన్మం అనేది అది కోసం ఇక్కడ ఎక్కడ పుట్టాం? నేను బ్రహ్మరాక్షసుగా ఇక్కడ పుట్టాం. ఇది వాళ్ళు చేసే ఒక విషయంలో ఉపాయంగా అనుష్ఠించి చేసేటప్పుడు దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయకుండా పోతే దాంట్లో జరిగే పాపాలు పుణ్యాలు వాడికి ఖచ్చితంగా వస్తుంది. ప్రపన్నుడు అనుష్ఠించవలనా వద్దా? ఖచ్చితంగా అనుష్ఠించవల. ఎట్లా అనుష్ఠానం చేసుకోవాలా అనేటప్పుడు ఇదన్నీ భగవానికి అద్భుత తిరుముఖ మండల వికాసానికి, పెరుమాళ్ ఆనందించేదానికి ఉండే విషయం అని చేయవలదు.
ఇప్పుడు మన దివ్యదేశ వాసం, ప్రదక్షిణం, నమస్కారం, ఇంకా రకరకాలుగా విషయం చేసేటప్పుడు ఇది ఉపాయంగా కూడా చేసేదానికి అవుతుంది. అలా కాకుండా భగవత్ కైంకర్యంగా కూడా చేసేదానికి అవుతుంది. డిఫరెన్స్ ఏమి స్వామి? ఉపాయంగా అనుష్ఠించేటప్పుడు గట్టిగా చేస్తాం, కైంకర్యంగా చేస్తే చేస్తాం, లేకపోతే తర్వాత చూస్తాం. అలాగా డిఫరెన్సా? కాదు. మనసులో కలిగిన భావం, ఇదిలో వచ్చే ఫలం అనేది నాకు కాదు, ఒకే ఫలం భగవత్ ముఖారవిందం, అది వికాసం అయిపోవాలి అంతే. దీనివలన నాకు ఏమి ఫలంలో అన్వయం లేదు అని అది చేసేటప్పుడు చూడండి, మనం చేసేదన్నీ కూడా ఆనందమయంగా అయిపోతుంది, భగవానికి ఆనందమయంగా అయిపోతుంది. ఆ పెరుమాళ్ చూసేటప్పుడు మనకి కూడా అది ఉత్సాహం కలుగుతుంది. అలాగా ఆండాళ్ తల్లి గారు ఈ పాసురంలో చెయ్யும் கிரிசைகள் கேளீரோ నామం నం పావైతు, మనం చేసే నోన్బు అనే దానికి ఏమేమి మనం చేయవలా అనేది ఇప్పుడు చెప్తున్నా. మీరందరూ వినండి అంటున్నారు. వింటారా మీరందరూ? మంచిది. పొద్దునే కదా లేసాం, ఇప్పుడు నిద్ర రాలేదానికి లేదు ఏమో మనకి. అందుకోసం బాగా వింటాం. ఇప్పుడు ఈ రెండో పాసురం ఒకసారి నేను చెప్తాను, మీరు మళ్ళీ చెప్పండి. వైయత్తు வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து என்ன பரமன் அடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோ மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்று ஓதோ ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி உய்யுமாறு எண்ணி வந்தேலோ எம்பாவாய். వైయత్తు వాళ్వీరుగాళ్, ఆండాళ్ తల్లి గారు మనమందరూ పిలుస్తున్నారు. ఎంత అద్భుతమైన పదం తెలుసా? వైయత్తు వాళ్వీరుగాళ్ అంటే ఈ ప్రపంచంలో పుట్టి ఎంత భాగ్యవంతులుగా ఉండేవాళ్ళు మీరందరూ అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆండాళ్ తల్లి గారు ఇప్పుడు ఏ వేషం పెట్టుకున్నారని చెప్పాం? ఏ భావం వారికి? గోపికా భావం. కరెక్ట్. ఆ గోపికా భావములో ఆండాళ్ తల్లి గారు ఇప్పుడు ఉండేటప్పుడు అక్కడ కనిపించే గోపికా స్త్రీలందరూ చూసి ఆండాళ్ తల్లి గారు చెప్తున్నారు. ఏం మాట చెప్తున్నారు? వైయత్తు వాళ్వీరుగాళ్, ఎంత భాగ్యం కలిగిన వారు మీరందరూ కూడా. ఈ ప్రపంచంలో పుట్టారే, వాళ్చి అని ఉండేది. నేను అడిగాను కదా నిన్న చెప్పేటప్పుడు, ఎట్లా ఉన్నా ఏదో ఉంటానండి, అలా కాదు, వాళ్చి ఆనందంగా. ఇది ఎక్కడో ఉండేది అనేది ఉండేదా? శ్రీరంగ క్షేత్రములో, తిరుమలై తిరుపతిలో, ఇలా దివ్యదేశములో ఉండేదే వాళ్చి అంటారు. అలాగా వాళ్వీరుగాళ్, వాళ్చి ఎంత భాగ్యం కలిగిన వారు మీరందరూ కూడా. అప్పుడప్పుడు మనకి కోపం వస్తే, దుఃఖం వస్తే, మన ఇంట్లో ఉండే పెరుమాళ్ వాడొక కోవిలాళ్వార్ ఆ డోర్ తీసేసి, ఎందుకయ్యా నేను ఈ జన్మంలో పుట్టాను, మాకెందుకు ఈ పిరవి ఇచ్చారు మీరు? అప్పుడు ఇది కూడా వస్తుంది, నేను ఏమి పాపం చేశాను? పెరుమాళ్ వాడొక మాట చెప్పేదానికి చెప్పేదానికి షురు చేస్తే అది అనంతంగా వెళుతుంది. నువ్వు చేసిన పాపాలు లెక్క తెలుసా అని పెరుమాళ్ ప్రారంభిస్తే ఏమైపోతుంది? అప్పుడప్పుడు మనం చెప్పేది, ఎందుకు ఈ జన్మం తీసాం, ఎందుకు ఇక్కడ ఉండే కష్టం అనేది. ఆళ్వారే పాసురములు చెప్తున్నారు, వద్దయ్యా ఇనిప్పిరవి ఆన్వేండే. పెరుమాళ్ ఒక ఆళ్వారు తీసి నమ్మాళ్వారికి మయర్వర మతినల జ్ఞానం ఇస్తున్నారు.
అప్పుడు మొట్టమొదటగా స్వామివారి నోరు నుంచి ఒక మాట వస్తుంది, తిరువాక్ నమ్మ ఆళ్వారి దగ్గర నుంచి. ఏమొచ్చింది తెలుసా? ఆళ్వారి దగ్గర చాలా అద్భుతమైన మాటలు రావాలి. ఆళ్వారి దగ్గర ఏం చెప్పారు? ఎన్నెన్న నీర్మై ఇనియాంబురామై போயினின்ன ஞானமும் பொல்லா வெடுக்கும் అழுకుడంబం ఇన్నిన్న నీర్మై ఇనియాం పురామై. ఏం చెప్పారు తెలుసా ఆళ్వారు? పెరుమాళేమో మాట్లాడబోతాదా మనం ఆళ్వారు వింటామని వినేటప్పుడు, అప్పుడు ఆళ్వారు చెప్పిన మాట, ఇంక పైన నాకు జన్మం వద్దయ్యా. ఎందుకు ఇచ్చారు ఈ జన్మం? ఫస్ట్ మొట్టమొదటగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాగా ఆళ్వారే చెప్పేటప్పుడు ఇక్కడ ఆండాళ్ళ తల్లి గారు వైయత్తు వాళ్ళుగాళ్ళు ఎంత భాగ్యవంతులు మీరందరూ కూడా. ఎందుకు భాగ్యవంతులు తెలుసా? మీరు ఎక్కడ పుట్టారు? తిరువాయిప్పాడిలో మీరందరూ పుట్టారు. అది ఎట్లా భాగ్యం కలిగిన దివ్యదేశం? సాక్షాత్ కృష్ణుడు పుట్టిన దివ్యదేశం. అది మాత్రం కాదు, కృష్ణుడు ఉండే సమయంలో మీరు కూడా పుట్టారు. శ్రీరంగంలో ఎప్పుడో ఒకసారి ఫ్లడ్ వచ్చింది అని చెప్పారు. అప్పుడు మనం ఉన్నామో లేదో తెలియదు మనకి. అలాగా అవతారం ఎప్పుడో జరిగింది అంటే అది వెనకాల వచ్చిన వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళందరికీ తర్వాత తర్వాత మనం పుట్టేటప్పుడు ఏం తెలుస్తుంది మనకి? ఇప్పుడు వీళ్ళందరికీ ఏం భాగ్యం అంటే కృష్ణుడు పుట్టిన ఆ సమయంలో వీళ్ళందరూ కూడా పుట్టారు. అది మాత్రం కాదు, కృష్ణుడి దగ్గర ప్రేమంగా వీళ్ళు ఉంటున్నారు. అది పెద్ద విషయం కాదండి. ఎందుకు? కృష్ణుడికి ఎవరిపైన ప్రేమం, అదే ముఖ్యం కదా. అందరూ చెప్తారు నాకు ప్రైమ్ మినిస్టర్ తెలుసండి. మంచిది, ప్రైమ్ మినిస్టర్ మీకు తెలుసా? అదే తెలియదండి. అది పెద్దదా మనకి. ఇప్పుడు మనమందరికీ పెరుమాళ్ అని వెళ్ళేది మంచిది వస్తుంది. పెరుమాళికి మీరు నచ్చారా? మీరందరూ మాకు చాలా నచ్చిన వాళ్ళు వీలయ్యా అని చెప్పారా పెరుమాళ్? అదే ముఖ్యం కదా. కృష్ణుడికి ఎవరు నచ్చిన వాళ్ళంటే ఆ చిన్న వయసు కన్యగా ఉండే పిల్లలు మాత్రమే నచ్చినవారు. కొద్దిగా ఏజ్ అయిపోతే కృష్ణుడు మీరు చూసేదానికి ఏమి లేదు వెళ్ళండి అని చెప్పేస్తా. అందుకోసం వీడు చూసి చెప్పేటప్పుడు మీరందరూ కూడా కరెక్ట్ అయిన వయసులో ఉండేవాళ్ళు కదా. ఈ గోపికాస్త్రీలందరూ కూడా కృష్ణుడు చూసే వయసులో ఉండేవాళ్ళు కదా. దానికోసం చెప్తున్నారు వైయత్తు వాళ్ళీర్నాళ్. ఎంత భాగ్యం కలిగిన వాళ్ళు మీరందరూ కూడా. ఎంత పెద్ద భాగ్యం ఇది. ప్రయోజనమేమి ఈ జన్మానికి? ప్రయోజనమేమి అంటే భగవద్ అనుభవమే ప్రయోజనం. భగవానికి చేయవలసిన కైంకర్యమే ప్రయోజనం. అది ఎక్కడ మనకి వస్తుంది అంటే కృష్ణుడు అక్కడ అవతరించేటప్పుడు వీళ్ళందరికీ ఆ భాగ్యం కలుగుతుంది. అందుకోసమే చెప్తున్నారు వైయత్తు వాళ్ళీర్నాళ్. మనమందరికి కూడా అలా చెప్పేదానికి అవుతుంది. ఎందుకు తెలుసా? మనమందరూ కూడా ఈ జన్మం తీసి రామానుజ సంబంధం తీసుకొని వచ్చి దివ్యదేశ సంబంధంలో దివ్యదేశ అనుభవంలో ఉంటున్నామే. ఎంతమందులు ఇది లేకుండా తిరుగుతున్నారు చూడండి ప్రపంచంలో. అందరికీ 24 hours. పెరుమాళ్ భక్తులకు మాత్రం ఆ 24 hours పెట్టారు. మీరు బయట ఉండే వాళ్ళకి డిఫరెంట్ అవర్సా? వీళ్ళు వాళ్ళ దగ్గర వెళ్ళి అడగండి, ఏంపా టైం ఉందా మీకు? నో టైం అంట. ఏమిట చాలా ఫాస్ట్గా వెళుతున్నామండి. పోయి ఒక్కసారి వచ్చి తిరుపతి వెళ్ళి అలాగా విని వెళ్ళేదానికి అవుతుంది కదా. మాకు టైం లేదండి, ఎక్కువ బిజీగా ఉన్నాం. అప్పుడు వాడు ఒక మొబైల్ తీసి ఎంతసారి యూట్యూబ్ చూసారు, ఎంత సమయం చూసారంటే అప్పుడు తెలుస్తుంది మనకి విషయం కదా. ఇప్పుడు భాగ్యశాలి ఎవరు? భగవద్జ్ఞానం కలిగి ఆచార్య సంబంధం పెట్టుకొని ఇప్పుడు కూడా భగవద్ అనుభవం చేస్తున్నాం కదా. ఈ క్షణం మనమందరూ కూడా వైయత్తు వాళ్ళీర్నాళ్. చిరకదామలో ఉండేవాళ్ళు, సూములో ఉండేవాళ్ళు కూడా వాళ్ళీర్నాళ్. వైయత్తు వాళ్ళీర్నాళ్. ఎంత భాగ్యం కలిగిన వారు. ఈ సమయం భగవద్ అనుభవంలో ఉంటున్నాం. ఎంత పెద్ద విషయం అది. అది ముందుకు ఎట్లనో నెక్స్ట్ ఎట్లా తెలీదు. ఈ సమయంలో ఆ భాగ్యం కలిగింది మనకి. వైయత్తు వాళ్ళీర్నాళ్ నామం నంబావైకు. పావై అంటే నోన్గు అని చెప్పారు. నామం అంటే ప్రపన్నుడుగా వచ్చిన ఈ గోష్ఠి. అంటే గోపికా జనం అంటే వాళ్ళొక ప్రేమం అనేది మిగిలిన వాళ్ళ దగ్గర మనం చూసేదానికి కాదు. ఎంత ప్రేమమో కృష్ణుడి దగ్గర అనేది వాళ్ళకే తెలియదు. అంత ప్రేమం కలిగిన వాళ్ళు ఈ గోపికా స్త్రీలందరూ కూడా.
వీళ్ళందరూ కలిసి ఒక నోన్బు, ఒక వ్రతం అని తీస్తున్నారు. నామం నంపావైకు, మనం ఒక వ్రతం తీసుకొని దాంట్లో చెయ్యవలసిన విషయాలు ఏమేమి, చెయ్యం కిరిసైகள், చెయ్యం కిరిసైகள் అంటున్నారు. చెయ్యం కిరిసైகள் అంటే ఇప్పుడు మనం చేయవలసిన ఏమేమి విషయాలు మనం చేస్తే ఈ నోన్బుకు తక్కదైన విషయం అయిపోతుంది. ఏది చేయకుండా ఉంటే అది ప్రయోజనం. శాస్త్రానికి ప్రయోజనమే ఇదే. శాస్త్రానికి ప్రయోజనం ఇదం కురు ఇదం ఆకర్షీత. శాస్త్రం ఏం చెప్పింది? దానికి ఎందుకు శాస్త్రం అని పేరు వచ్చింది తెలుసా? మనమందరికీ శాసనాత్ శాస్త్రం ఆజ్ఞాపిస్తుంది, ఇలా చేయి, ఇలా చేయకూడదు, డూ దిస్, డోంట్ డూ దిస్. అదే శాస్త్రం. డూస్ అండ్ డోంట్స్ క్లాసిఫై చేసింది శాస్త్రం. ఇప్పుడు శాస్త్రములో సత్యం వద, ధర్మం చర, ఇదన్నీ చేయి అంటున్నారు, చేయకూడదు అని చెప్తున్నారు. ఇలాగా ఉండే విషయం మనకి శాస్త్రములో తెలుస్తుంది. అలాగా ఒక నోన్బు వ్రతం అని అనుష్ఠించేటప్పుడు మనం ఏది చేస్తే ప్రయోజనం, ఏది చేయకుండా పోతే మనకి అప్రయోజనం అనేది తెలిసి అది చెప్పేదానికి ఆండాళ్ తల్లి గారు ఇక్కడ ప్రారంభిస్తున్నారు. నామం నంపావైకు చెయ్యం కిరిసైகள் కేళీరో. కేళీరో వినండి అందరూ. ఏమేమి మనం చేయవలసినది అనేది వినేదానికి ఇప్పుడు అందరూ వినండి, అందరూ వినండి అని వీళ్ళు చెప్తున్నారే, ఇక్కడ అద్భుతమైన ఒక అర్థాలు చెప్తున్నారు మన పెరియవాచ్చాన్ బిళ్ళై. కేళీరో అని చెప్పేటప్పుడు చూడండి, నేనందరూ మీకు హెడ్గా అయిపోయాను, మీరందరూ మాకు కింద ఉండేవాళ్ళు, నేను చెప్పేది మీరు వినవల. అలాగా చెప్తున్నారా వీళ్ళు? ఇప్పుడు అలాగనే జరుగుతుంది కదా ప్రపంచంలో. నేను హెడ్డా, నువ్వు హెడ్డా, చెప్పండి, నేను చెప్పేది వినండి అంటారు కదా. అలాగా ఇక్కడ ఎట్లా చెప్తున్నారంటున్నారు? కేట్కై అనేది వాళ్ళకి ప్రయోజనం, చెప్పేది అనేది వీడికి ప్రయోజనం అంటున్నారు. అలాగా నాకు కూడా ఇక్కడ చెప్పే విషయం అనేది నాకు ప్రయోజనం, వినేది మీకందరికీ ప్రయోజనం. ఎట్లా? బోధయంత పరస్పరం. భగవద్ అనుభవం ఎక్కువ పెరిగితే ఒకవాళ్ళు చెప్తే ఉంటారు, ఇంకొక వాళ్ళు అది వింటే ఉంటారు అద్భుతంగా. ఇది వాళ్ళందరికీ లాభం కలిగే విషయం. కేళీరో పార్కడలుల్ పైహత్తు ఇన్న పరమన్ అడిపాడి. పార్కడల్ అంటే క్షీరాబ్ది. ఆ క్షీరాబ్దిలో భగవాన్ శయనిస్తున్నారు ఆశ్చర్యంగా. క్షీరాబ్ది అనేది పరమాత్మ ఉండే వ్యూహ నిలై అని పేరు. మొదటి పాసురంలో ఆండాళ్ తల్లి గారు నారాయణనే అని చెప్పారు. అక్కడ చెప్పినది పరమపదనాథుల గురించి అనుగ్రహించారు. ఇక్కడ రెండో పాసురంలో పార్కడలుల్ క్షీరాబ్దినాథన్ గురించి చెప్తున్నారు. పార్కడలుల్ పయ్యత్తు ఎన్న పరమన్. పయ్యత్తు ఇన్న అంటే ఆదిశేషన్ పైన ఆనందంగా నిద్రపోతున్నారు పరమాత్మ. ఎట్లా అక్కడ నిద్రపోతారు? ఒకసారి మాకు దర్శనమిస్తే బాగా ఉంటుంది కదా అంటే, శ్రీరంగంలో వెళ్ళి దర్శనం చేస్తే మనకి వస్తుంది అని. పయ్యత్తు ఇన్న ఆదిశేషన్ పైన ఎంత ఆనందంగా నిద్రపోతారు. భట్రవారు అనుగ్రహించారు శ్లోకం. శ్రీస్తనాభరణం తేజ శ్రీరంగేశయమాశ్రయే చింతామణిమివోద్ధ్వాంతం ఉత్సంకే అనంతభోగినః. ఆదిశేషన్ పైన ఈ పరమాత్మ పట్టుకున్నారే, వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళంటే చింతామణి. చింతామణి అని పేరు చెప్పారు. చింతామణి అంటే అద్భుతమైన రత్నం, మాణిక్యం. అది ఈ ఆదిశేషన్ ఏమి చేసింది అంటే, వాడు అక్కడ లోపల నుంచి బయట పెట్టింది ఆదిశేషన్. ఉద్ధ్వాంతం పెట్టి ఆ మడిలో పెట్టుకుంది ఆదిశేషన్. ఓ మా చింతామణి అయ్యా ఈ పెరుమాళ్ అని పెట్టుకొని ఏం చేస్తున్నారు? జాగ్రత్తగా చూసుకున్నారు ఈ పెరుమాళ్. ఈ పెరుమాళ్ ఎవరైనా సామగానం పాడేటప్పుడు కొద్దిగా ఎక్కువ చెప్తే ఆదిశేషనుకు కోపం కలుగుతుంది. అడల్ ఉమిడుం పూంగార్ అరవనయ్య అని అంటున్నారు. ఆళ్వారు పాసురంలో తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పయ్యత్తుయిన్న ఆదిశేషన్ పైన పండుకున్నారు పెరుమాళ్. రత్నం అలాగా పెట్టుకొని ఆదిశేషన్ పైన ఎట్లా ఉంటారో ఇది భట్రవారు చెప్తారు. శ్రీస్తనాభరణం. శ్రీస్తన ఆభరణం అంట. అమ్మవారికి, పిరాట్టి గారికి
సాక్షాత్ రంగనాథుడు ఎట్లా ఉండేవాడు, వాడొక్క స్థనానికి ఆభరణంగా ఉండేవాడు ఈ రంగనాథుడు అని తెలియజేశారు. ఇక్కడ పార్కడలుల్ పయ్యత్తుయిన్న పరమన్, ఆ ఆదిశేషన్ పైన పడుకుండే పెరుమాళ్ళు చూసేటప్పుడు మనకేం గుర్తొస్తుంది అంటే సాక్షాత్ వీడే పరమపురుషుడు, పరమాత్మ వీడే. పరమాత్మ లక్షణం తెలియకుండా ఎంత చదివేటప్పుడు కూడా మనకి ప్రయోజనం కాదు. అరియ వేండుం అర్థమెల్లాం ఇదుక్కుళ్ళే ఉండు, ఇది ముముక్షుపడి సూత్రం. ఇక్కడ ఏం చెప్తున్నారు, మీరు ఏమేమి తెలుసుకోవాలనో అదన్నీ ముముక్షుపడిలో ఉందండి. అవన్నీ ఏమేమంటే వేదములో, స్మృతిలో, ఇతిహాసములో, పురాణములో ఎంత రకరకాలుగా చెప్పిన విషయాలు ఇక్కడ ఏమి కనిపిస్తుంది, అన్ని ఉంటుంది అన్నారు. ఎందుకు అట్లా చెప్పారనేటప్పుడు అరియ వేండుం అర్థమెల్లాం ఇదుక్కుళ్ళే ఉండు అనేటప్పుడు అదావదు అంచర్థం అర్థపంచకం అన్న. ఏం చెప్పారు పేరు? అర్థపంచకం. అదేం అర్థపంచకం? భగవాన్ ఎట్లా ఉండేవాడు, పరమాత్మ స్వరూప జ్ఞానం, పరస్వరూప జ్ఞానం అంట. స్వస్వరూప జ్ఞానం, నేను ఈ ఆత్మ అనేది ఎట్లా ఉండవల. ఉపాయ స్వరూప జ్ఞానం, ఉపాయం అనేది ఎట్లా ఉండేది అని తెలుసుకోవాలి. విరోధి ఆ స్వరూప జ్ఞానం తెలుసుకోవాలి. మనకి వెళ్ళే మార్గంలో విరోధులు ఏమేమి కనిపిస్తున్నాయి. తర్వాత ఉపేయ అంటే ఫలం, ప్రాప్యం అనేది ఇది, ఆ ప్రాప్య స్వరూప జ్ఞానం. ఈ 5 కలిగితే మనకి ఏం పేరు? అర్థపంచకం. మిక్క ఇరనిలయం மெய்யாம் உயிர்நிலையும் தக்க நெறியும் கரையாகி தொக்கியலும் ஊழ்வினையும் வாழ்వినయం పోదుం కురుగయ్యర్గోన్ 5 తెలియజేశారు. అలాగా ఈ అర్థపంచక జ్ఞానం వచ్చేటప్పుడే వీడికి ప్రయోజనం. ఇప్పుడు ఎంతో చదివారు కానీ వాడికి పరమాత్మ ఎవరని తెలియదు అనుకోండి, వాడికి ఆ చదువులో ప్రయోజనం ఉంటుందా? అప్రయోజనం, అది యూస్లెస్, వేస్ట్. పరాశర భట్టు కాలక్షేపానికి పెద్ద పెద్ద విద్వాంసులు వస్తారు. 1000 సంవత్సరం ముందుగా చెప్తున్నాం, అంత అద్భుతంగా చెప్తారు స్వామివారు. చతుర్వేదం చదివిన వాడు వచ్చేటప్పుడు కూడా భట్టు వారు అంత పెద్దదిగా వాడు మనసు పెట్టేదానికి కాకుండా చిన్న ఒక భాగవతోత్తములు వస్తే వాళ్ళ గురించి అడుగుతూ ఉంటారు, బాగున్నారా, కైంకర్యాలు జరుగుతుందా? ఎందుకు స్వామి మీరు వాళ్ళ గురించి పెద్దదిగా మీరు పెట్టలేదు, విద్వాన్ చూస్తే ఏమన్నా ఒక మనసులో కలుగుతుంది, అదే ద్వేషమా ఏమన్నా? భట్టవారు చెప్పారు, రేపు చూపిస్తాం మీకు, చూడు. ఆ చతుర్వేది దగ్గర పెట్టుకొని అడిగారు భట్టవారు, బాగా చదివావే మంచిది, దాంట్లో పరమాత్మ ఎవరు అని తెలుసుకుందా, మీకు తెలుసుకున్నావా అని చెప్పారు, అడిగారు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, ఏమండి ఎవరు చెప్పేదానికి అవుతుంది, రకరకాలుగా చెప్తుంది. ఒక సమయంలో నారాయణుడు అంటుంది, ఇంకో సమయంలో శివయేవ కేవలహ అంటుంది, ఇంకొకటిలో వేగం ఒక చోట్లో బ్రహ్మ అంటుంది, ఇంకొక చోట్లో ఇంద్రుడు అంటుంది, ఇంకొక చోట్లో అగ్ని అంటుంది, ఇంకొక చోట్లో సత్ అంటుంది. నేనేం ఎట్లా చెప్పేదానికి అవుతుంది? సరే మంచిది, వాళ్ళ దగ్గర వెళ్ళేదానికి ఉపాయం తెలుసా మీకు అంటే, ఉపాయం కూడా రకరకాలుగా చెప్పారండి, మనకి ఏది సౌర్యం అది తీసేదానికి అవుతుందని అని తెలియజేశారు. వాళ్ళు పంపించి భట్రవారు ఆ భాగవతోత్తములు తీసుకొని దగ్గర పెట్టారు. వాళ్ళ దగ్గర అడిగారు, పరమాత్మ ఎవరు? అప్పుడు ఆ భాగవతోత్తములు చెప్పారు, స్వామి నాకు ఏమి తెలియదు అని దేవర వారికి తెలుసు. ఇప్పుడు నా దగ్గర ఈ ప్రశ్న పెట్టేటప్పుడు నేను ఎట్లా ఉండేవాడో అని మీరు ఏమో ఇప్పుడు పరీక్ష చేస్తున్నారు అని మనకు తెలుస్తుంది. దేవర వారే కాలక్షేపంలో ఎప్పుడు చెప్పే ఉండేవాడు కదా, సాక్షాత్ నారాయణుడే పరమాత్మ. ఆచార్య తిరువాకి ఇంకా ఏం తెలిసేదానికి ఉంది మనకి? వాళ్ళ దగ్గర వెళ్ళేదానికి ఎది ఆచార్య పాదార విందమే మాకు అన్ని, ఉయ్య ఒరేవడి ఉడయవరు తిరువడి అన్న రామానుజుల వారు ఒక పాదార విందమే. చూడు, సారతమైన అర్థం వీళ్ళకు తెలుసుకున్నారు. ఇదే ప్రయోజనం, ఇదే మోక్షానికి. ఇప్పుడు పరమన్ అంటే పరమాత్మ. ఆ ఆదిశేషన్ పైన భగవాన్ అనేవాడు ఎట్లా ఉండేవాడు, ఆదిశేషుడు అనేవాడు వైట్గా కనిపించేవాడు, పెరుమాళ్ళు దాంట్లో ఉండే అద్భుతమైన ఒక మాణిక్యంగా ఉండేటప్పుడు వాడు ఎట్లా ఉండేవాడంటే పరమన్, ఆధిక్యం అనేది తెలుస్తుంది. పార్కడలుల్ పయ్యత్తు ఇన్న పరమన్ అడిపాడి. ఇప్పుడు పరమాత్మ దగ్గర మనకి ఏ అవయవం అంత ఆనందం ఇచ్చే అవయవం అంటే పరమాత్మ చరణారవిందమే. ఎందుకు
ప్రపన్నుడందరూ వెళ్ళి శరణాగతి చేసేదానికి ఏది ముఖ్యం? సాక్షాత్ భగవత్ పాదారవిందం. అందుకోసమే మనకి ఏం పేరు? అడియవర్ అని పేరు. అడియేన్ అని చెప్తున్నాను, దాసుడు అని చెప్తున్నాం. పరమాత్మ శేషి అని వాడికి పేరు. వాడు మనమందరికీ హెడ్గా ఉండేవాడు, మనమందరూ వాడికి సర్వెంట్గా ఉండేవాడు. ఇప్పుడు సర్వెంట్కి ఏది ముఖ్యం అంటే పరమాత్మ ఒక పాదార విందమే. అందుకోసం పరమన్ అడి పాడి, పరమనడి పాడి, అది గురించి ఆనందంగా అద్భుతంగా గానం చేసుకొని అనేది. ఇప్పుడు గానం చేసేది ఒక రకం. ఎట్లా అంటే వీళ్ళందరూ ఉన్నారు, నేనేమో గానం చేయవలే, అందుకోసం చేస్తాం. మ్యారేజ్ల కచేరీ పెడతారు చూసారా మీకుసారి, వీళ్ళు గానం పాడుతూ ఉంటారు, వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఏమి మీరు ఇట్లా పాడుతున్నారు, మీరు వినేదానికి, మ్యారేజ్ అనేదానికి వచ్చేదానికి ప్రయోజనమేమి? అందరి దగ్గర మాట్లాడేదానికి వస్తున్నాం. అందుకోసమే ఒక రెండు వాళ్ళు చెప్తారు, పెద్ద పాడగా ఉండేవాళ్ళు, మ్యారేజ్ అంటే నేను రాను అంటారు. వినేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అలాగా పాడేది అనేది ఒక కంపల్షనా కాదు. భగవత్ పాదారవిందం చూసేటప్పుడు వీడొక భావన ప్రకర్షణ కలుగుతుంది. పరమన్ అడిపాడి పెరుమాళొక్క అనుభవంలో ఉండేటప్పుడు మీకు ఏదేది అవశ్యం లేదు. నెయ్యున్నోం పాలున్నోం, పూర్తిగా భోజనం చేసి తీసుకొని వచ్చారు ఒకవాడు. వాడికి మళ్ళీ మళ్ళీ భోజనం అని పెడితే ఏం చెప్తారు? వాడు వద్దండి, అయిపోయిందండి. ఈ ధనుర్మాసంలో 10 సార్లు గోటి సన్నిధిని తిరిగితే పొద్దున మధ్యాహ్న పూట పూర్తి అయిపోతుంది. మరి ధనుర్మాసం మన ఇంట్లో ఉండే తిరుమడపల్లి ఫ్రీగా ఉంటుంది. ఎందుకు? అబ్బో ఇన్ని ప్రసాదాలు వస్తుంది స్వామి, మనకేం బాధ ఇక్కడ. ఇంకొక దగ్గర చెప్తారు అద్భుతంగా, ఒక పోటీ పెట్టారు, కాంపిటీషన్. ఏమి? ఎవరు ఎక్కువ తింటారు అనేది. అని ఇడ్లీ చేసేటప్పుడు ఎవరు ఎక్కువ అది తీస్తారు అంటే, ఒకవాడు ఆ పోటీ చెప్పినప్పుడు టైంలో లేటుగా వచ్చారు, అరగంట సేపు లేట్, ప్రారంభమే లేట్. బట్ పోటీ జరిగింది, లేటుగా వచ్చిన వాడు ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాడు. మళ్ళీ అడిగారు, ఎందుకు లేట్ వచ్చావు నువ్వు వచ్చేటప్పుడు? ఒకసారి ఇలాగా తినేదానికి అవుతుందా అని వెళ్ళి ఒక ప్లేస్లో నేను తిని వచ్చాను ఒకసారి ఇదిలో అన్నారు. అట్లా అంటే వాళ్ళకి ఎంత ప్రైజ్ ఇవ్వాలో చూడండి, డబుల్ ప్రైజ్ ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు భగవద్ అనుభవంలో నిలబడిన మనసు ఉండే వాళ్ళకి ఏది నచ్చదు అంటే నెయ్యున్నోం పాలున్నోం, దీని గురించి పెద్దదిగా అన్వయం లేకుండా ఉంటుంది. పూరత్తాళ్వాన్ 3 దినాలుగా స్వామివారికి భిక్ష లేదు, ఎక్కువ వర్షాలు పడుతుంది. అప్పుడు ఏది స్వామివారికి అనుభవం అంటే భగవద్ విషయమే అనుభవం. తిరువాయిమొழிయే ధారకం పోషకం భోగ్యం. తిరువాయిమొழிలో నమ్మాళ్ళవారు తెలియజేస్తున్నారు, ఉన్నుం సోర్ పరుగుం నీర్ తిన్నుం వెచ్చిలై ఎల్లాం కണ്ണన్. భోంచేసేదానికి ఒక రకం పెట్టుకోవాలి, తర్వాత ఇంకా భోగ్యమైన పదార్థానికి ఒక రకం పెట్టుకోవాలి సెపరేట్, తర్వాత ధరించేదానికి మనకి నీడు ఇదన్నీ అవశ్యం. నమ్మాళ్ళవారి దగ్గర అడిగితే అన్ని మాకు ఒకే పదార్థమే. ఉన్నుం సోరు ఒకేవాడు, పరుగుం నీర్ అది ఒకేవాడు, తిన్నుం వెచ్చిలై ఒకేవాడు. ఎవరండి? ఎల్లాం కണ്ണన్. అలాగా భగవత్ ప్రేమం ఎక్కువ వచ్చిన వాడికి దీంట్లో అవసరం లేదు, మనసు పెట్టేదానికి అవసరం లేదు. నెయ్యున్నో, మీరు ఎప్పుడైనా చూసారా? ఒక ఫంక్షన్లో మనం చాలా బిజీగా అయిపోతే పొద్దు నుంచి సాయంత్రం వరకు, అప్పుడు మన దగ్గర ఉండే వాళ్ళు పిలుస్తారు, ఏం మీరు భోజనం చేయకుండా చేస్తున్నారు? వాళ్ళు చెప్తారు, నేను మర్చిపోయానయ్యా, ఈ పనిలో ఎక్కువ టైం పోయింది. లౌకికమైన విషయంలో మనసు పెట్టేటప్పుడే మర్చిపోతున్నారంటే భగవత్ గుణానుభవంలో ఉండేటప్పుడు ఇదన్నీ నెయ్యి పాలు అనేది వీడికి అవశ్యమా? అది నెయ్యున్నోం పాలున్నోం, ఈ భోగ్యమైన ఈ పదార్థాల్లో మనసు పెట్టేదానికి లేదు అంటున్నా. నాట్కాలే నీరాడి, పొద్దున లేసి స్నానం చేసుకుంటాం అంటున్నారు ఆశ్చర్యంగా. శాస్త్రం చెప్పిన క్రమం అనేది మనం పాటించేదానికి అనుష్ఠించేదానికి శాస్త్రం మనకి ఈ క్రమం చెప్పింది. ఏవే క్రమం మనకి శాస్త్రంలో చెప్పబడిందో అదన్నీ మానవ జన్మంలో ఉండే వాళ్ళందరికీ సుఖమిచ్చేదానికి అది చెప్పింది. అబ్బో ఈ శాస్త్రం చెప్పినది కష్టంగా ఉంది అని మనం పెట్టేటప్పుడు ఏం బాధ లేదు, డాక్టర్ దగ్గర వెళ్ళి డబ్బు ఇచ్చే. ఎది సుఖం?
డాక్టర్ దగ్గర వెళ్ళకుండా ఉండేదా, డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉండేదా అంటే అదే సుఖం. ఎందుకు? శాస్త్రం చెప్పేది మీకు అనుష్ఠానం చేసేటప్పుడు మీకు దాంట్లో కొద్దిగా మనకి కష్టంగా మన దగ్గర ఉండేదానికి అవుతుంది, కానీ అది అనుష్ఠించేటప్పుడు మీకు ప్రయోజనమే. ఇప్పుడు చెప్తున్నారు, నాట్కాలే నీరాడి పొద్దనసే. మన రామానుజుల వారు శ్రీరంగ క్షేత్రములో ఉండేటప్పుడు పొద్దున 3:30 4 గంటలకి 3:30కి వెళ్ళి తిరుక్కావేరిలో వెళ్ళి స్నానం చేస్తారు. ఒక క్రమం తెలియజేస్తున్నారు. రామానుజుల వారు నిత్య గ్రంథం అని అనుగ్రహించారు. తిరువారాధన క్రమం ఎట్లా చేసేది, పొద్దు నుంచి రాత్రి వరకు ప్రపన్న అనుష్ఠానం ఎట్లా. అక్కడ స్వామివారు ఎక్కడ స్నానం చేశారు తెలుసా మీకు అందరికీ అంటే ఆళవందారు తిరువరసు అని ఉంది ఇక్కడ. కొల్లడం తిరుక్కావేరిలో మనం ఆ వడకవాసలు నేరుగా వెళితే మళ్ళీ రైట్లోకి వచ్చేస్తే అక్కడ యాత్రి నివాస్ వస్తుంది కదా, దానికి ముందుగా ఒక రైల్వే ట్రాక్ వస్తుంది. దానికి ముందుగా లెఫ్ట్ లో చూసేటప్పుడు ఆళవందార్ తిరువరసు అని పేరు. అంటే ఆళవందార్ పరమపదం వెళ్ళిన తర్వాత ఆ స్వామివారు యొక్క చరమ తిరుమేని అక్కడ పెట్టారు. అది ఆళవందార్ తిరువరసు అని పేరు. అది అక్కడ అది దగ్గర ఆళవందార్ పడిత్తురై అని ఉంది. అదే ఆళవందార్ పడిత్తురై అని చెప్పేది అక్కడ. అంటే పడిత్తురై అంటే స్నానం చేసేదానికి ఉండే ప్లేస్, అది మెట్లు ఉంటుంది అక్కడ. ఎప్పుడు రోజు ఆళవందార స్వామి శ్రీరంగ క్షేత్రములు ఉండేటప్పుడు వాడే మొదటి సన్యాసి శ్రీరంగంలో. ఆ స్వామివారు ఇక్కడ ఏం చేసేటప్పుడు రోజు తిరుక్కావేరిలో వెళ్ళి ఆ స్థానంలో వెళ్ళి స్నానం చేసుకుంటారు. ఏ స్నానం అది? స్థానం ఆళవందార్ పడిత్తురై అని పేరు. ఇప్పుడు ఆళవందార పరమోదానికి వెళ్ళిపోయారు. రామానుజుల వారు కాంచీవరం నుంచి శ్రీరంగం ఏం చేశారు? పెరుమాళ్ రామానుజుల వారికి ఉండేదానికి ప్లేస్ ఇచ్చారు. వాడికి చేరన్మఠం అని పేరు అక్కడ ఇచ్చారు. ఆ ప్లేస్ వడకవాసలు ఇప్పుడు కూడా ఉంది, శ్రీరంగనాథ చేరు మఠం అనే. ఇప్పుడు రోజు రామానుజుల వారు అక్కడి నుంచి వెళ్ళి స్నానం చేస్తారు. ఎక్కడ చేస్తారు తెలుసా? ఆళవందార్ పడిత్తురై దాటి ఉండే ప్లేస్ లో చేస్తారు స్వామివారి. ఎందుకు అంటే ఆచార్యుడు స్నానం చేసిన నీళ్లు నా పైన పెడవల. ఆ వాళ్ళు తిరుమేనిలో ఇప్పుడు నీళ్లు వచ్చి అది నుంచి వచ్చిన శేషం నా దగ్గర వచ్చేటప్పుడు అదిలో స్నానం చేయవల అని స్వామివారు స్నానం చేసిన త్వరకి పేరు తెలుసా మీకు? తవరాసన్ పడిత్తురై అని పేరు. తవరాసన్ పడిత్తురై అనేది నాట్కాలే నీరాడి. అదన్నీ మనం హిస్టరీ అని చాలా దూరం వెళ్ళిపోయాం మనం కూడా. ఇప్పుడు కూడా అది రికార్డులో ఉంది. తవరాసన్ పడిత్తురై అలో చేసేదానికి లేకుండా ఉంటుంది, కానీ అక్కడ వెళ్ళేదానికి అవుతుంది. అక్కడ వెళ్ళి స్వామి రామానుజులు స్నానం చేశారు. ఆశ్చర్యం. ఇప్పుడు నాట్కాళే నీరాడి, స్నానం చేసేది అనేది ఒక కర్తవ్యం. ఇది స్నానం చేసేది గురించి శాస్త్రంలో అద్భుతంగా చెప్తున్నారు. దీంట్లో వచ్చే ఫలాలు ఏమేమి ఉంది, మనకి ఎట్లా స్నానం చేసుకోవాలి అనేది ఒక క్రమం చెప్తున్నారు. అదన్నీ పాటించేటప్పుడు మనకి ప్రయోజనం. ఏ డైరెక్షన్లో స్నానం చేసుకోవాలి, ఏ మంత్రాలు చెప్పుకొని స్నానం చేసుకోవాలి, ఇదన్నీ ఒక క్రమం ఉంది. అన్ని తెలియకుండా పోతే సులభం. కావేరీ అవగాయిషీయ భగవద్భోగాంతరాయీ భవతు అని ఒక 5 శ్లోకాలు పరాశర భట్టు అనుగ్రహించారు శ్రీరంగ రాజస్తవములు. ఎక్కడ కూడా స్నానం చేసేటప్పుడు ఈ 5 శ్లోకాలు అనుష్ఠానం చేసుకోవాలంటారు. ఇప్పుడు నాట్కాలే నీరాడి, తర్వాత మైయిట్టెడుదో మలరెట్టు నామ్ముడియో. నేత్రములో మై అనేది ఏం చెప్తారు? కాటుక పెట్టకుండా ఉంటామంట. తర్వాత పుష్పాలు పెట్టకుండా ఉంటామంట. ఇప్పుడు మైయిట్టెడుదోం మలరిట్టు నామ్ముడియోం అని వీడు చెప్తున్నారే, దీంట్లో ఉండే అర్థాలేమి, లోపల ఏం చెప్తున్నారు దీంట్లో అనేటప్పుడు, కృష్ణుడికి మనం అందరూ కైంకర్యం ఇచ్చేదానికి లేదు అన్నారు. కృష్ణుడికి కైంకర్యం ఇచ్చేదానికి లేదంటే ఏమి? కాటుక పెట్టకుండా పోతే కృష్ణుడికి కైంకర్యం లేదా? ఈ పుష్పాలు పెట్టకుండా పోతే కైంకర్యం లేదా? అంటే కృష్ణుడికి ఈ గోపికా స్త్రీల దగ్గర వచ్చి వీడు కాటుక ఇచ్చేదానికి ప్రారంభిస్తే ఎవరు పూర్తి చేస్తారు తెలుసా? కృష్ణుడు వచ్చి పూర్తి చేస్తారు. స్వామివారు వచ్చి అది పూర్తి చేస్తారం పూర్తిగా. పుష్పాలు పెట్టేదానికి వీడు ఆశ పెడితే స్వామివారు కృష్ణుడు వచ్చి వాడికి పుష్పం పెడతారు. ఆశ్చర్యంగా అక్కడ భావం అట్లా ఉంటుంది. పెరుమాళ్ వీడి దగ్గర
ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ వ్రతం పూర్తి అయ్యే వరకు మనం కృష్ణుడి దగ్గర నుంచి ఇదన్నీ తీసుకేదానికి లేదు. మనం నాట్క మైయిట్ ఎడుదోం మలరెట్ నామ్ముడియోం. యాక్చువల్గా వాడికి కాటుక అంటే ఎవరు తెలుసా? కృష్ణుడే కాటుకదా వాడికి. ఒకసారి కృష్ణుడు తిరిమేనిలో ఇలా చేయి పెడితే కాటుక వచ్చేస్తుంది అంతే. నీలమేఘ శ్యాముడు కదా స్వామివారు ఉండేది. ఇక్కడ మయ్యిట్టెడుదోం మలరిట్టు నామ్ముడియో, ఇది దాటి ఉండేదే ముఖ్యమైన విషయం. సెయ్యాదన సెయ్యోం. సెయ్యాదన సెయ్యోం. సెయ్యాదన అంటే ఏది మన పూర్వాచారుడు చేయలేదో అది నేను చేసేదానికి లేదు అని ఒక సంకల్పం. ఇప్పుడు పూర్వాచారుడు అని చెప్పే వాళ్ళందరూ పెరియ పెరుమాళ్ళ నుంచి మనవాడ మామనిகள் పర్యంతం ఉండే వాళ్ళకి పూర్వాచారుడు అని పేరు. వాళ్ళు ఏది పాటించారో, ఏది అనుష్ఠానం చేస్తున్నారో అది మాత్రమే నేను అనుష్ఠించేదానికి అవుతుంది. వాళ్ళు చేయకుండా విషయాలు నేను చేసేదానికి కాదు. సెయ్యాదన. సెయ్యాదన అంటే వాడు ఏది పాటించలేదో చేయలేదో నేను ఏమి అది గురించి చెయ్యో, నేను కూడా అది చేసేదానికి లేదు. ఏమండి, శాస్త్రం రకరకాలుగా చెప్పిందే. ఇది చే, అది చే, ఇది చేస్తే నీకు మంచిది, అది చేస్తే మంచిది. శాస్త్రం ఏమైనా కూడా చెప్పేదానికి అవుతుంది. శాస్త్రం అన్ని తెలుసుకుండే మన పూర్వాచారుడు ఏది పాలన చేస్తున్నారో అదే నాకు ప్రమాణం. ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చ. అద్భుతమైన ఒక హిస్టరీలో నడిచిన విషయం శ్రీరంగ క్షేత్రంలో. మీరు శ్రీరంగంలో ఉండారు కదా, అన్ని కూడా అద్భుతమైన అనుభవమే మనకి. ఒకసారి పెరుమాళ్ ఇక్కడి నుంచి బయలుదేరారు ఉత్సవం. ఎప్పుడు రంగనాథుడికి ఉత్సవ ప్రియుడు. ఒక ఉత్సవం పూర్తి అయితే మళ్ళీ నెక్స్ట్ ఉత్సవం వెంటనే ప్రారంభం అవుతుంది. ఇక్కడ ఎప్పుడు ఆనందంగా బయలుదేరుతారు నంబెరుమాళ్. ఇలాగా నంబెరుమాళ్ ఒక చోట్లో బయలుదేరుతున్నారు. అప్పుడు ఇక్కడ దగ్గర ఒక శివాలయం ఉంది, ఆనైక్క అని పేరు. అక్కడ పెరుమాళ్ వెళుతున్నారు. అక్కడ కూడా ఒక తీర్థం, అది పెరుమాళ్ వాళ్ళ ఒక పాదార విందం పెడతారు. అక్కడ వాళ్ళు పాదార విందం పెట్టుకొని అక్కడ శ్రీపాద తీర్థం ఇస్తారు. ఎవరికి? శివుడికి అక్కడ ఇచ్చే స్థలం ఉంది. ఇక్కడ ఒకసారి పెరుమాళ్ అక్కడ వెళ్లే చోట్లో పెద్ద వర్షం పడింది. అప్పుడు స్వామి రామానుజుల వారు కూడా వెంచేస్తున్నారు వాడితోటే. అయ్యో వర్షం వస్తుంది అనేటప్పుడు రంగనాథుడికి ఇంత లైట్ గా వచ్చేటప్పుడే వాడు బయట రాదు పెరుమాళ్. వర్షం వచ్చింది అనేది కాదు, వర్షం వచ్చేదానికి ఉంటుంది చూడండి అంటే బయట రారు పెరుమాళ్. అంత జాగ్రత్తగా చూసుకుంటారు ఇక్కడ నంబెరుమాళ్ చూసేటప్పుడు. ఇప్పుడు వర్షం వచ్చింది, పెరుమాళ్ మధ్యంలో ఉన్నారు, ఏం చేసేది? అక్కడ ఆనకాల వెళితే ఆ గుడిలో ఉండే మండపానికి తీసుకొని వెళ్ళండి అన్నారు రామానుజుల వారు చెప్పేశారు. వీళ్ళందరూ అక్కడ వెళ్ళిపోయారు నేరుగా. రామానుజుల వారు మాత్రం ఈ వర్షంలో నిలబడుతున్నారు. పడుతుంది పాము స్వామివారి పైన పెద్దదిగా. స్వామి పెరుమాళ్ వచ్చేసారు, దేవరవారు చెప్పిన అలాగా అక్కడ వెంటే చేసుకున్నాం, దేవరవారు కూడా వస్తే బాగా ఉంటుంది కదా అని అడిగేటప్పుడు నేను వచ్చేదానికి కాదు కదా అన్నారు స్వామివారు. ఎందుకు దేవరు? వచ్చేదానికి అవుతుంది కదా అంటే కాదు కదా, నేను పెరుమాళే వెళ్ళిపోయారు. ఎక్కడ వాడు పతి, ఎక్కడ కూడా వెళతారు వాడు. నేను పత్ని, ఎక్కడ వెళ్ళేదానికి అవుతుంది కదా. సర్వేశ్వరుడు విడిచిపెట్టి ఇంకొక చోట్ల నేను వెళ్ళేదానికి ఎట్లా అవుతుంది? అది పత్ని అనేవాడు ధర్మపత్ని కదా, పాతివ్రత్యం అనేది ఎక్కువ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు నేను ప్రపన్నుడు కదా, పరమాత్మనే మాకు అన్ని అని ఉండేదానికి అవుతుంది, కానీ వాడు విడిచిపెట్టి ఇంకొకటి అని చేసేదానికి లేదు. అదే మన పూర్వాచార్యులు చెప్పారు, ఎందుకు మీరు శ్రీ వైష్ణవుడు దేవతాంతర భజనం చేయలేదు అని అడిగితే దానికి రకరకాలుగా మనం చెప్పేదానికి అవుతుంది. ప్రమాణం ఉంది, ఎంతో ప్రమాణాలు చెప్పారు. ఒక్కొక్క విషయం కూడా భగవద్గీతలో చెప్తున్నారు భగవాన్. అబ్బోయ్, నేను ఇక్కడ ఉన్నానయ్యా, నన్ను విడిచిపెట్టి రకరకాలుగా అందరూ వెడుతున్నారు చూడయ్యా. పరమాత్మ నేను గీతలో ఉండే వాక్యం ఇది. వేదం చెప్పింది అంగాని అన్యా దేవతా, అంగాన్యన్యా దేవతా అని వస్తుంది. మిగిలిన దేవతలు కూడా పరమాత్ముడికి అంగభూతులుగా ఉండేవాడు. ఇలాగా తెలుసుకొని కూడా అందరూ నా దగ్గర రాకుండా పోతున్నారు చూడయ్యా. బలం ఇచ్చేవాడు నేనే. లాస్ట్ గా అందరికి బలం ఎవరుస్తుంది? ఇవ్వల, నేనే ఇవ్వల. అందుకోసమే మనం ఒక ఆవిడ దగ్గర వెళ్ళి అడిగారు, మీరెందుకు దేవతాంతరం వెళ్ళి భజన చేయలేదు? పెరుమాళ్ ఎప్పుడు పరమాత్మ దగ్గరే ఉంటున్నారు అని అడిగేటప్పుడు వారు చెప్పారు, నాకేం తెలియదు,
స్మృతి ఇతిహాస పురాణాలు ఏమి తెలియదు. మా ఆచార్యుడైన స్వామి రామానుజుల వారికి అన్ని తెలుస్తుంది. ఒకసారి ఆ స్వామి వారు వెళ్ళి నువ్వు ఈ గుడికి వెళ్ళి మిగిలిన దైవాలు కూడా వెళ్ళి మీరు దండం పెట్టుకోండి అని చెప్తే చేస్తారు. వాళ్ళు చేయలేదు, నేను కూడా చేయలేదు. అంతే. చెయ్యాదన చెయ్యో. మన పూర్వాచారుడికి ఇది పాటించలేదు, అది నేను చేసేదానికి కాదు. అలా గుర్తు పెట్టుకోవాలి. మన దగ్గర అంత జ్ఞానం లేదు. స్వామి విష్ణు పురాణం ఇస్తున్నాం చదవండి పాప అంటే, అబ్బో ఇదికే దురుపావకే రైతుగా నిద్ర కలిపిస్తుంది, నిద్ర మనకి ఈ విష్ణు పురాణం ఇది ఏం చెప్పేదానికి అవుతుంది? చెయ్యాదన చెయ్యో. రెండోది చెప్పారు, తీక్కురలై చెన్రోదోం. తీక్కురల్ అంటే ఇంకొక వాళ్ళ గురించి ఊరికనే వీళ్ళు చెప్పే మాట. అది అసత్యమైన మాటలు అని పెట్టుకోండి, అబద్ధమైన మాటలు అని పెట్టుకోండి, అది అనుపయోగమైన మాటలు. ఇది చెప్పేదానికి అవుతుందా అంటే తీక్కురలై చెన్రోదోం చెన్రు ఓదోం. ఇప్పుడు మనకి యమలు ఉన్నారు, తెలుసు కదా అందరికి. యమన్ అంటే యమన ధర్మరాజా. అబ్బోయ్ తెలియకుండా ఉంటుందా? వాడికి ఒక అసిస్టెంట్ ఉన్నారు, వారి పేరు తెలుసా? చిత్రగుప్తుడు. అన్ని అకౌంటింగ్ రాసేవాడు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏ పెడతారో ఏమో అకౌంటింగ్ అన్ని పెట్టేదానికి. నెక్స్ట్ పూర్తిగా ఏమేమి లెక్క పెడతారు పూర్తిగా. ఇప్పుడు వాడు ఎక్కువ ఎక్కడ జరుగుతుంది అంటారు తెలుసా పాపం చేసేదంటే? గుడి లోపల వెళ్ళేటప్పుడే. ఎందుకు? పరమాత్మ సన్నిధానంలో మిగిలిన మాటలు మాట్లాడకూడదు. అక్కడ పరమాత్మ సన్నిధానంలో అక్కడ హాయిగా నిద్రపోకూడదు. అక్కడ పరమాత్మ సన్నిధానంలో అడావిడిగా చేయకూడదు. పరమాత్మ సన్నిధానంలో ఇంకొక వాడు సామాన్యుడి గురించి ప్రశంసగా చెప్పేదానికి చేయకూడదు. ఇప్పుడు వచ్చి ఇదన్నీ లెక్క పెడితే ఏమవుతుంది చూడండి, రకరకాలుగా పెడుతుంది. సన్నిధానంలో వెళ్ళి ప్రదర్శనం చేసి కూర్చోండి అని కూర్చున్నారు. ఏమి నిన్న సీరియల్లో నేను చూడకుండా పోయాను, ఏం జరిగింది? ఇది మనకి ప్రయోజనమా? అప్రయోజనం. అదే చెప్తున్నారు, తీక్కురలై చెన్రోదోం. ఎందుకు? జ్ఞానం లేకుండా వెళ్తున్నాం. పరమాత్మ సన్నిధానం వెళ్ళేటప్పుడు ఎట్లా వెళితే అది ప్రయోజనం, ఎట్లా ఉండకుండా పోతే అది అప్రయోజనం తెలుసుకోవాలి మనం. అక్కడ ఏం చేయవల, ఏం చేయకూడదు. అలాగా ఇంకొక వాళ్ళ గురించి అబద్ధమైన మాటలు అంటే అసత్యమైన మాటలు మనం చెప్పేటప్పుడు వాళ్ళు చేసిన పాపం మన దగ్గర వచ్చేస్తుంది. అది గుర్తు పెట్టుకోవాలి మనం. తీక్కురలై చెన్రోదోం. అది పెరుమాళికి నచ్చిన విషయం కాదు. ఎక్కువసారి వీళ్ళేం చేశారు, వాళ్ళేం చేశారు, వాళ్ళ గురించి వీడి గురించి చెప్పేదే. ఎందుకండి మీ దగ్గర చదివేదానికి విషయం లేదా? 4000 దివ్య ప్రబంధం ఉంది మనకి, ఎంతో ఇతిహాస పురాణాలు ఉన్నాయి మనకి, ఎంతో రకరకాలుగా కాలక్షేపాలు ఉన్నాయి. అదన్నీ విడిచిపెట్టండి. భగవన్ నామా చెప్పేదానికి ఎంత ఉన్నాయి మనం చెప్పేదానికి? ఇదన్నీ విడిచిపెట్టి ఇంకొక వాళ్ళ గురించి చెప్పేదానికి అంటే తీక్కురలై చెన్రు ఓదోం. ఇది ముఖ్యమైన ఒక వ్రతం. ప్రపన్నుడికి ఇంకా ఎవరెవరో గురించి ఉండేదానికి చెప్పేదానికే ఏమి విషయం లేదు. ఆడవారు చెప్తున్నారు, తెరితెడిది వాసిత్తుం కేట్టుం వణంగి వడిబట్టుం ఊషిత్తుం పోకినేన్ పోదు. మాకు టైం సరిగా ఉందయ్యా ఆడవారు చెప్తున్నారు. భగవాన్ గురించి చదివేది, రాసేది, వినేది దీనికే మాకు పూర్తిగా అయిపోతుంది. ఇంకొక వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవల? ఏం ప్రయోజనం దాని గురించి? అందుకో చెప్పారు, తీక్కురలై చెన్రోదోం. ఎక్కువ ఒకవాడు ఇంకో వాళ్ళ గురించి, ఇంకొక వాళ్ళ గురించి, ఇది చెప్పేదిలో ఏం ప్రయోజనం అవుతుంది? చెన్రు ఓదోం. తర్వాత చెప్పారు, అయ్యముం పిచ్చయుం ఆందనయుం కైగాట్టి. అయ్యముం పిచ్చయుం, దానమిచ్చేదానికి 2 పేరు. అయ్యం అంటే అందరికి ఇచ్చే దానం. పిచ్చై అని యోగ్య కలిగిన వాడు ఎవరు అంటే బ్రహ్మచారి సన్యాసులు, వాళ్ళకి ఇచ్చే భిక్షై అనేది. ఆందనయం కైగాట్టి అంటే వాడు చాలండి చెప్పే వరకు మనం ఇవ్వల. పూర్తి ఇచ్చేటప్పుడు నేను ఇచ్చాను అని తెలియకుండా ఇవ్వలేదు. మనసులో ఆ భావం రాకుండా మనం ఇవ్వను. ఒకవాడు
గుడిలో సన్నదిలో పెద్ద ట్యూబ్ లైట్ ఇచ్చారు. మంచి ట్యూబ్ లైట్, ఏమి పెడితే లైట్ రాలేదు. ఎందుకయ్యా అంటే వాళ్ళు పేరే పెట్టారు, డొనేటెడ్ బై సో అండ్ సో ఈ ఊరు అని. అంత పెయింటింగ్ లో పెట్టేటప్పుడు లైట్ పెడితే అది ఏమి రాలేదు అక్కడ. ఇది ఉపయోగమా అంటే కాదు అంటున్నా. మీరు చేసిన విషయం ఇంకొక వాళ్ళకి తెలియకూడదు. అది చెప్తారు, ఈ రైట్ హ్యాండ్ లో ఇస్తే లెఫ్ట్ హ్యాండ్ తెలియకుండా ఉండవాలా అంట దానం ఇచ్చేటప్పుడు. అయ్యముం పిచ్చయం ఆందనయం కైహాటి. దానం ఇచ్చేది అనేది అదే ధనం. ధనం అనేది ధనం కాదు, దానం అనేదే ధనం. దానం చేసేటప్పుడు మనకి భగవద్ అనుగ్రహం ఎక్కువ మన దగ్గర వచ్చేదానికి అవుతుంది. అదే అయ్యం అంటున్నారు. పిచ్చై అనేది యోగ్యత కలిగిన బ్రహ్మచారి. రోజు బ్రహ్మచారి వెళ్ళి భిక్ష తీసుకోవాలి. ఎవరు ఇవ్వాలి ఆ భిక్ష? గృహస్థాశ్రమంలో ఉండేవాడు ఇవ్వాలి. సన్యాసి కూడా అలా తీసుకోవాలి. స్వామి రామానుజుల వారు కూడా అలాగా తీసుకొని వెళ్ళారని మనం చూస్తున్నాం. శ్రీరంగ క్షేత్రంలో ఇలాగా నడిచి వస్తారు స్వామివారు భిక్ష తీసేదానికోసం. ఎక్కడ చూస్తాం? పొందు మదకలిట్రన్ పాసనంలో మనం చూస్తాం అక్కడ. అలాగా అయ్యముం పిచ్చయం ఆందనయం కైహాటి. ఆందనయం కైహాటి. వాళ్ళ దగ్గర ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఇంకాని మనం ఇచ్చేటప్పుడు అంత ఎక్కువ ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తారు అంటే గిఫ్ట్ ఇస్తారు. పెద్ద ప్యాక్ పెడతారు, లోపల చిన్నదిగా ఉంటుంది గిఫ్ట్. ఎందుకయ్యా ఇట్లా ఇచ్చారంటే వాళ్ళు నాకు పెళ్లి 20 సంవత్సరం ముందుగా వాళ్ళు కూడా తక్కువనే ఇచ్చారు నాకు. ఎంత మెమరీ, వాళ్ళకి బాగా మెమరీ పెట్టుకున్నారు. అలా ఇవ్వకూడదు. ఇచ్చేటప్పుడు మీ దగ్గర ఎట్లా ఉందో అది చూసి ఇవ్వాలి. వాళ్ళు మీకేం చేశారని చూడకుండా ఇవ్వాలంటున్నారు శాస్త్రంలో. ఆయ్యమం పిచ్చయం ఆందనయం కైగాటి. తర్వాత చెప్తున్నారు ఉయ్యుమారు ఎన్ని. ఉయ్యం 6. ఉయ్యం అంటే ఉజ్జీవనానికి, 6 అంటే మార్గం. ఉజ్జీవనాన్ని మనం ఉజ్జీవనం చేసేదానికి ఉండే మార్గమేమి అని దాని గురించి ఎన్ని, అది గురించి ఆలోచించి ఉగందు ఆనందం అనే. ఇప్పుడు పరమపదం వెళ్ళేదానికి ఉండే ఉజ్జీవనానికి ఉండే మార్గం మీరు ఆలోచించేటప్పుడే మీకు ఆనందం కలుగుతుంది. పరమపదం వెళ్ళి మీకు ఆనందం అనేది లేదు. ఇప్పుడు శ్రీరంగం పైన ఎక్కువ ప్రేమ మీకు, శ్రీరంగం వెళుతాము రేపు బయలుదేరుతాను అని చెప్పేటప్పుడు అప్పుడే ఆనందం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఆలోచన ఉంటారు అంతే, వెళుతాము ఎంత అద్భుతంగా అక్కడ అనుభవం జరుగుతుంది అలా ఆలోచిస్తున్నారు. ఇక్కడ రాలేదు శ్రీరంగం, ఇంకా ఫ్లైట్ ట్రైన్ తీరేది మీరు. అలా ఎప్పుడు మీరు అనుకున్నారో మనసులో అప్పుడే ఆనందం. అలాగా పరమోదం వెళ్ళేదానికి ఉజ్జీవనమైన మార్గం, దాని గురించి మనం ఆలోచించేటప్పుడు అదే మనకి ఉబందు, అదే మనకి ఆనందం కలిగించే విషయంగా అయిపోతుంది. ఇదే భగవద్ అనుభవంలో ఉండే అద్భుతమైన సాధనం. అక్రూరుడు బయలుదేరేటప్పుడు ఇంకా వెళ్ళలేదు, వెళ్ళేటప్పుడే వాళ్ళకి ఆనందం కలిగింది. అబ్బోయ్ ఎంత అద్భుతం! అక్కడ సాక్షాత్ పరమాత్మ దర్శనం మాకవుతుంది. అలాగా మనం కూడా మోక్షముల వెళ్ళేదానికి ఒక మార్గం ఉంది మనకి. తెలుసా? ఆ మార్గం పేరు అర్చిరాది గది అని పేరు. ఆ అర్చిరాది గదిలో వెళ్ళేటప్పుడే ఆనందం, ఇంకా పరమదం వెళ్ళలేదు మనకి. అక్కడ వెళ్ళేటప్పుడే మనకి ఆనందం కలిగే విషయం అని మన పూర్వాచారుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఉయ్యుమారియన్ని ఉగందు ఏలో ఎంపావాయ్. ఆండాళ్ తల్లి గారు ఈ పాసురములో, 2వ పాసురములో సామాన్యుడైన ఉండే వ్యక్తులు కూడా అనుష్ఠించే క్రమం, ప్రపన్నుడు అని చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు పాటించే క్రమాలు మనకి అనుగ్రహిస్తున్నారు. ఈ క్రమం మనం అలా పాటించకుండా పోతే, అలా క్రమంగా మనం ఉండకుండా పోతే అంటే మనకి మోక్షం లభించేదానికి కాదు. పూర్వాచారుడు చెప్పిన మార్గంలో మనం ఉండకుండా పోతే, వాళ్ళు తెలియజేసిన జ్ఞానం అనుష్ఠానం మన దగ్గర కూడా రాకుండా పోతే అది అప్రయోజనం అని చెప్తున్నారు ఆచార్యர்கள். அனைவரும் முன் ஆசரித்த ஆசாரம் தன்னை அறியாதார், பேசுகின்ற வார்த்தைகளை கேட்டு மருளாதே. பூர்வர்கள் சீர்த்த நிலை தன்னை நெஞ்சே சேர்.
శ్రీ మనవాళ మామునిகள் ఉపదేశ రత్నమాలేలో అనుగ్రహిస్తున్నారు. ఆచార్యుడు అందరూ కూడా ముందుగా ఏ మార్గములో అనుష్ఠానం చేస్తున్నారో ఈ మార్గం తెలియకుండా ఉండేవాడు రకరకాలుగా మీకు మాటలు చెప్తే అది వినవద్దు అంటున్నారు. పూర్వాచారుడు అనుష్ఠించే క్రమం ప్రమాణపూర్వకంగా చెప్పే మాటలు ఉంటే అది మాత్రం తీసుకొని ముందుకు వెళ్ళండి అని తెలియజేస్తున్నారు. ఆండాళ్ తల్లి గారు కూడా మనకి అలాగా అద్భుతమైన విషయాలు తెలియజేశారు. మనం ఆండాళ్ తల్లి గారు పాదార విందంలో అద్భుతంగా దండం పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ రోజు 3వ పాసురమైన ఈ పాసురాలు ఒకసారి అనుసంధానం చేసుకొని పూర్తి చేసుకున్నాం. ఓంగి ఉలహళంద உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினான் தீங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடுகயலுகளா பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பற்றி வாங்க குணம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ எம்பாவாய் ஸ்ரீமத்யை விட்டுசித்தாரிய மனோநந்தன ஹேதவே நந்தநந்தன சுந்தரியை கோதாயை நித்யமங்களம். ஆண்டாள் திருவடிகளே శరణం. ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడిగేదానికి అవుతుంది. స్నానం చేసినప్పుడు 5 శ్లోకాలు చదువుతారు మన ఆచార్యులు చెప్పేసి అని రాజులు ఒక్కడి గంగే చెప్పినే చదవడం, గోవింద్ స్నానం అని చదవడం, మిగతా 3 శ్లోకాలు కూడా ఎవరో ఒకసారి దేవుడు వారు చెప్తే అందరం రికార్డు ఉంటుంది కానీ తర్వాత రాసుకోవడానికి వీలవుతుంది. స్వామి ఒకసారి సంధానం చేస్తారా? శ్రీరంగ రాజస్తవంలో తిరు కావేరి గురించి భట్రవారు చెప్పిన శ్లోకం అది 5 శ్లోకాలు చెప్తాను, వినండి. కావేరీం అవగాహిషీయ భగవద్భూతాంతరాయీ భవత్ కర్మ క్లేశ పలాశయ ప్రశమనోద్వేలామలశ్రోతసం జంతో సంసరదోర్చిరాదిశరనిర్వ్యాసంగభంగాయయ లోకేస్మిన్ విరజేద వేళ్ళితజలా శ్రీరంగమాలింగతి దుగ్ధాబ్ధిర్జనకో జనన్యః నియం శ్రీరేవ పుత్రీ వరః శ్రీరంగేశ్వర ఏతదర్హమిహ కిం కుర్యాం ఇతి వాకులా చంచచామరచంద్ర చందన మహామాణిక్య ముక్తోత్కరాన్ కావేరీ లహరీకరై విదధతి పర్యేతి సా సేవ్యతాం తీర్థం సుంధతి పాతి నందనతరూం రథ్యాంగనాన్ యుక్షతి స్నానీయార్హన పానవారి వహతి స్నాతః పునీతే జనాన్ శ్యామం వేదరహో వ్యనక్తి పులినే ఫెనైరసంతీవ తద్ గంగాం విష్ణుపదీత్వమాత్రముఖరాం హేమాపగాహంత్వఘం అగణిత గుణావధ్యం సర్వం స్థిరత్రసం అప్రతిక్రియమపి వయఃపూరైః ఆప్యాయయంత్యనుజాగ్రతీ ప్రవహతి జగద్ధాత్రీ భూద్వేవ రంగపతేర్దయా శిశిరమధురా గాథ సానః పునాతు మరుద్భృతా
तरलतनुतरङ्गैर्मन्दमान्दोल्यमान स्वतटविडपि मञ्जरी सुप्तभृङ्गा क्षिपतु कनककाम्नी निम्नता नारिकेळ क्रमुकजमकरन्दैर्मांसलाभा मदं वः नते रम्यजामातृमौन्द्राय श्रीरङ्गवासिने भूया